హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రిఫ్లెక్షన్స్ అకాడమీ ఫర్ గ్రూప్స్. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఏపీ హిస్టరీకి సంబంధించిన. మనం ఈ వీడియోలో 21st క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం. సార్ క్వశ్చన్ చదవండి. 21st క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో దిస్ లైన్స్ అని అడుగుతున్నాడు. మనకు గమనిస్తే లిస్ట్ 1 వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్, లిస్ట్ 2 వచ్చేసి రూలర్స్. అంటే ఎవరు ఆ ఇన్స్క్రిప్షన్ని వేశారు అని అడుగుతున్నారు. మీరు ఏం చేయాలంటే ఇన్స్క్రిప్షన్స్ లేడ్ బై, తర్వాత ఇన్స్క్రిప్షన్లో ఏ మ్యాటర్ ఉంది, ఏ డీటెయిల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్. మీరు ప్రతిదీ మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో, మెయిన్ సిలబస్లో మొత్తం 9 డైనాసిటీస్ ఉన్నాయి. 9 డైనాసిటీస్లో మనకు చాలామంది కింగ్స్ వస్తారు, చాలామంది ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి. కాబట్టి మనం ఒక షార్ట్ నోట్స్ చేసుకోవాలండి, మొత్తం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇన్స్క్రిప్షన్స్ ఎవరు వేశారు అండ్ ఇన్స్క్రిప్షన్లో ఏ ఇన్ఫర్మేషన్, ఏ డీటెయిలింగ్ ఉంది అనేది మన దగ్గర ఖచ్చితంగా నోట్స్ ఉంటే మనం రివిజన్ చేసుకుంటే మనకు ఎగ్జామినేషన్లో గుర్తొస్తుంది. లేకపోతే గుర్తు రావాలి, ఎందుకంటే చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరెవరు వేసారు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అందులో ఏ డీటెయిలింగ్ ఉంది. మనం ఇలా నోట్స్ ఆర్గనైజ్ చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నోట్స్ చేసుకోవాలి. మీరు గమనిస్తే మనకు 4 ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు. శనిగరం ఇన్స్క్రిప్షన్, హనుమకొండ ఇన్స్క్రిప్షన్, బయ్యారం ఇన్స్క్రిప్షన్, మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు అనేది క్వశ్చన్. మనకి ఇందులో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మీకు అన్ని ఇన్స్క్రిప్షన్స్ తెలియకపోయినా ఏదైనా ఒక 2 తెలిసినా కూడా సంవాట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బయ్యారం శాసనం ఎవరు వేశారో తెలుసు. బయ్యారం శాసనం మైలాంబ వేసింది. ఈమె గణపతి దేవుని యొక్క సిస్టర్. సో బయ్యారం శాసనం, బయ్యారం ఇన్స్క్రిప్షన్ మైలాంబ అంటే C1 ఉండాలి. C1 ఇక్కడ ఉంది. మీరు గమనిస్తే C1 2 ఆప్షన్లో ఉంది. సో ఈ 2 ఆప్షన్లు మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకటి తెలిసినా కూడా 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతున్నాయి. ఒకటి తెలిసినా కూడా 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ చూడాలి. హనుమకొండ ఇన్స్క్రిప్షన్ అండ్ ఏదన్నా మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. హనుమకొండ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి రుద్రదేవుడు వేస్తాడు. మోటుపల్లి అభయ శాసనం అంటారండి. మోటుపల్లి అభయ శాసనం వచ్చేసి గణపతి దేవుడు వేస్తాడు. ఇది ఎందుకు వేస్తారంటే విదేశీ వర్తక వాణిజ్యం బాగా జరుగుతున్నందుకు, తర్వాత వర్తకులకు ఎవరైతే వాళ్ళు చేస్తారో ట్రేడ్ వ్యాపారస్తులకు ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నందుకు ఇది అభయ శాసనం అంటారండి. సో అందుకు మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ వేసింది ఎవరంటే మన గణపతి దేవుడు. సో మనకు D2 ఉండాలి. D2 ఉండే ఆప్షన్స్ మళ్ళీ 2 ఉన్నాయి. సో మళ్ళీ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి రుద్రదేవుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ B4 ఉండాలి. B4. సో మీకు ఇక్కడ కంపల్సరీ 3 తెలిసి ఉండాలి. అప్పుడు మనం ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అందుకోసమే ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారో, ఇన్స్క్రిప్షన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నది కంపల్సరీ నోట్స్ చేసుకుంటే, అండ్ ఇది కంపల్సరీ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యే ఏరియా అండి. ఇన్స్క్రిప్షన్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ గురించి మనల్ని క్వశ్చన్ చేస్తారు. అంటే ఎలా అడగచ్చు అంటే పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే, ఇన్స్క్రిప్షన్లో డీటెయిలింగ్ ఇస్తారు. ఈ డీటెయిల్ ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందనేది ఒక ఫార్మాట్. ఇంకొకటి వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్ ఒక పక్క లిస్ట్ ఇలా ఇస్తారు. ఇన్స్క్రిప్షన్ ఎవరు వేసారని అడుగుతాయి, ఇది 2వ ఫార్మాట్. అలా మనకు ఇలా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మన దగ్గర నోట్స్ కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. మీరు బాగా ఐడెంటిఫై చేయాలండి, కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం గమనిస్తే స్టేట్మెంట్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఏ చూస్తే ప్రోరరాజా బోర్ ద టైటిల్ హరికేసరి. కరెక్ట్ అండి, హరికేసరి టైటిల్ ఉంది. నాయంకార సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ప్రతాపరుద్ర. తప్పండి, నాయంకార సిస్టమ్ ఇంతకు ముందు నుంచే ఉంది. అంటే డ్యూరింగ్ గణపతి దేవుని టైంలో నుంచి కూడా ఉంది. గణపతి దేవ టైంలో నుంచే ఉంది. రుద్రమదేవి టైంలో కూడా ఉంది. కాబట్టి మనకి ఇంట్రడ్యూస్ చేసింది ప్రతాపరుద్ర కాదండి, ఇంట్రడ్యూస్ చేసింది గణపతి దేవుడు. ఇంట్రడ్యూస్ చేసింది బిఫోర్ ప్రతాపరుద్ర. ఇక్కడ ఏంటంటే ప్రతాపరుద్ర రీఆర్గనైజ్ చేస్తాడు. అంటే 77 మెంబర్స్ ఉన్నట్టు రీఆర్గనైజ్ చేస్తాడు ఆ నాయంకర వ్యవస్థలో. సో అందుకోసం మనము సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. సెకండ్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్. బి ఇన్కరెక్ట్ అంటే ఈ 2 ఆప్షన్స్ కాదు. సో మనకి ఇక్కడ B అండ్ C ఉంది, ఇక్కడ B ఉంది. సో మనం C చూడాలి. బేతాటు వాజ్ ఇనిషియేటెడ్ ఇంటూ శైవిజం బై రామేశ్వర పండిత ఆఫ్ శ్రీశైలం అంటున్నాడు. మనకు కరెక్ట్ అండి. శ్రీశైలంలో రామేశ్వర పండితే మనకు 2వ బేతరాజుకి శైవం అప్పచెప్తాడు, శైవం ఇస్తాడు. కాబట్టి ఇది కరెక్టేనండి. సో మనకు ఇన్కరెక్ట్ వచ్చేసి ఓన్లీ B అంటే 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటర్న్ బై శ్రీనాథ. సో మనకు నిన్న ప్రీవియస్ వీడియోలో మీరు గమనిస్తే నేను చెప్పాను బుక్స్ అండ్ ఆథర్స్ నోట్స్ చేసుకోండి అనేసి. సో మనకు ఇక్కడ శ్రీనాథ ఏది రాయలేదని అడుగుతున్నారు, ఏది రాయలేదని అడుగుతుంది. దీన్ని ఇంకో విధంగా అడగచ్చు, ఈ పక్క అంత బుక్స్ ఇచ్చేసి ఈ పక్క మనకు ఆథర్స్ ఇచ్చేసి పేరు కరెక్టా కాదని అడగచ్చు, లేదంటే మ్యాచ్ ద లిస్ట్ అయినా అడగచ్చు. సో ఇంపార్టెంట్ ఏరియా అండి, కంపల్సరీ మీరు 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇలా నోట్స్ చేసుకోండి. మనం ఈ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటర్న్. ఓకే, శ్రీనాథుడు రాయని బుక్ అడుగుతున్నాడు. రాయని బుక్ వచ్చేసి శ్రీనాథుడు అరువు విలాసం రాస్తాడు, శివరాత్రి మహత్యం, పల్నాటి వీరచరిత్ర. మదన విలాస బణం రాయడండి శ్రీనాథుడు రాదు, శ్రీనాథుని బుక్ కాదు. సో మనం ఇదేంటంటే ఫ్యాక్టోరియల్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. కంపల్సరీ మనకి ఏ ఆథర్ ఏ బుక్ రాసినాడని మనకు తెలిస్తే తప్ప ఎలిమినేట్ చేయలేము. సో అందుకోసం మనం బాగా రివిజన్ చేస్తే ఇది ఎగ్జామినేషన్లో గుర్తొస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయ ఎరెక్టెడ్ ఏ పిల్లర్ ఆఫ్ విక్టరీ టు కమ్మెమొరేట్ ఈజ్ కాంక్వెస్ట్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర అని అడుగుతున్నారు. సో మీరు గమనిస్తే దీని కరెక్ట్ ఆన్సర్ పొట్నూరే అండి, పొట్నూరే. ఎందుకంటే ఈయన కోస్టల్ ఆంధ్రాలో విజయాలకు గుర్తుగా, కోస్టల్ ఆంధ్రలో ఈయన విజయాలకు గుర్తుగా సింహాచలం దగ్గర ఉంటుంది, ఆ పొట్నూరు వద్ద విజయస్తంభాన్ని నాటుతాడండి. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొట్నూరు. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తూర్పా ఈజ్ ఏ సాల్ట్ ట్యాక్స్ లెవీడ్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. తప్పండి, మొత్తూర్పా అనేది సాల్ట్ ట్యాక్స్ కాదు. మొత్తూర్పా అనేది ఏంటంటే వీవర్స్ పైన వేసే ట్యాక్స్ అండి. ఎవరైతే మగ్గాలు నేస్తారో, చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళపైన వేసే ట్యాక్స్ ఆన్ వీవర్స్, సాల్ట్ ట్యాక్స్ కాదు. సో మనకు స్టేట్మెంట్ ఏ తప్పు. మనం స్టేట్మెంట్ బి చూద్దాం. ద రెవెన్యూ కలెక్టెడ్ బై ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రమ్ ద జమీందార్స్ ఈస్ కాల్డ్ పేష్కు. కరెక్టేనండి, టర్మ్ కరెక్టే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందార్స్ నుంచి కలెక్ట్ చేసే రెవెన్యూని పేష్కుస్ అంటారండి. సో బి ఈజ్ కరెక్ట్. ఏ తప్పు కానీ బి నిజం. సో ఏ ఈజ్ ఫాల్స్, బి ఈజ్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, మీరు మోడర్న్ హిస్టరీకి కంపల్సరీ పిఆర్ రావు అండ్ బిఏ ఉంటుందండి, బిఏ బుక్ ఉంటుంది డిగ్రీ వాళ్ళకి. మోడర్న్ హిస్టరీ 1512 to 1947 వరకు ఉంటుంది ఈ బుక్. సో ఈ బుక్ బెటర్ బుక్ అండి. ఈ రెండు బుక్స్ అయితే మీకు మోడర్న్ హిస్టరీలో బెస్ట్ స్కోర్ వస్తుంది. క్వశ్చన్ చూడండి, అసర్షన్, ఆంధ్ర రీజన్ వాజ్ నాట్ గ్రేట్లీ అఫెక్టెడ్ బై ద 1857 రివోల్ట్ యాజ్ ఆంధ్ర హ్యాడ్ నో లోకల్ లీడర్స్. తర్వాత రీజన్, ద రెయినింగ్ నిజాం నవాబ్ అబ్దుల్లా అడాప్టెడ్ ప్రో బ్రిటిష్ యాటిట్యూడ్. మీరు గమనిస్తే ఫస్ట్ దానికి సెకండ్ దానికి సంబంధమే లేదండి. ఇదేమో మనకు 1857 రివోల్ట్ గురించి మాట్లాడుతుంది, ఇక్కడేమో మనకు నిజాం గురించి మాట్లాడుతుంది. అండ్ అఫ్జల్ అద్దౌలా అడాప్టెడ్ ప్రో బ్రిటిష్ యాటిట్యూడ్ అంటే మనకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని చెప్తున్నాడు. సో ఈ సెకండ్ది ఇది స్టేట్మెంట్ కరెక్టే, కాకపోతే ఈ రీజను ఈ అసెషన్కి సంబంధం లేదు. సో మనకు రీజన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కరెక్టేనండి. ఎందుకంటే మనకు లీడర్స్ ఉన్నారు, అక్కడక్కడే ఉన్నారు. ఎంటైర్ ఏపీలో మనకు కనిపించండి 1850 రివోల్ట్. అది ఒకవేళ ఎంటైర్ ఏపీలో కింద మనం ఉన్నింటే రేట్గా అఫెక్ట్ అయ్యేది. సో మనకు ఏ ఈజ్ టు ఆర్ ఈజ్ టు, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ ఇన్కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇది మనకు రెండు ఉన్నాయి. సో ఏపీపీఎస్సీ ఈ రెండు ఎవరైతే మార్క్ చేస్తారో వాళ్ళకి మార్క్ ఇచ్చేసింది. మీరు గమనిస్తే కందికూరి వీరేశలింగం ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ రెనెసెన్స్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర. కరెక్టేనండి. ద క్రిసెంట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వీక్లీ ఫౌండెడ్ బై, కాదండి, గాజుల లక్ష్మీ నరసింహరెడ్డి. ముట్టూరు కృష్ణారావు కాదు, ఇది గాజుల లక్ష్మీ నరసింహరెడ్డి. సో మనకు సెకండ్ తప్పు, ఇన్కరెక్ట్. థర్డ్ది వచ్చేసి ఆంధ్రపత్రిక ఈజ్ ఫస్ట్ తెలుగు పొలిటికల్ న్యూస్లీ, ఫస్ట్ తెలుగు కృష్ణపత్రిక అండి, కృష్ణపత్రిక. సో మనకు ఇది కూడా తప్పే. సో ఈ రెండిట్లో ఎవరైతే వాళ్ళు మార్క్ చేశారో వాళ్ళకి మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. మనకు ఈవెంట్స్ అండి, ఈవెంట్స్ని
ఈవెంట్స్ నిన్న చెప్పాను కదండి, కింగ్స్ క్రోనాలజికల్ ఆర్డర్ అడిగేటప్పుడు ఈవెంట్స్ని, ఇన్స్టిట్యూషన్స్ ఫార్మ్డ్ ఇయర్, తర్వాత కింగ్స్ యొక్క క్రోనాలజీని. ఈ క్రోనాలజికల్లో మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయండి. క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. మనకు ఈవెంట్స్ అడిగారు. ఇప్పుడు ఫస్ట్ కాకినాడ రేట్ కేసు ఎప్పుడు జరిగిందని అడుగుతున్నాడు. కాకినాడ రేట్ కేసు వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోవాలండి ఇయర్. కాకినాడ రేట్ కేసు వచ్చేసి మనకు 1907లో ఇక్కడ మంత్స్ కూడా మెర్జ్ చేశారు. మంత్ కూడా గుర్తుండాలి మనకు. సో దట్టు మనకు కన్ఫ్యూజింగ్ ఇయర్స్ ఉన్నాయి మంత్స్. సో మనము కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి డేట్స్ గుర్తుండాలంటే మనం ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. అండ్ ఇవన్నీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసి చదివేయండి. కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ కేసెస్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ పాలిటీలో. తర్వాత హిస్టరీలో వచ్చేసి ఇంపార్టెంట్ కింగ్స్, తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫామ్ అయిన ఇయర్, తర్వాత ఏదైనా మనకు మర్చిపోతామనే ఏరియాని మనం కంపల్సరీగా నోట్స్ చేసుకొని ఆ షార్ట్ నోట్స్ని ఎర్లీ మార్నింగ్ చదివితే మన బ్రెయిన్లో లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఈజీగా గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అలా మనం ఇవన్నీ ఏంటంటే ఇయర్స్ మనకు రెగ్యులర్గా చదివితే గుర్తుండవు కాబట్టి కొంచెం మార్నింగ్ టైంలో ఫ్రెష్గా షార్ట్ నోట్స్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ దీన్ని డైలీ చూస్తే మన మైండ్లో ఫీడ్ అయిపోతాయండి ఇయర్స్. సో మీరు గమనిస్తే కాకినాడ రేట్స్ కేసు మనకి ఎప్పుడు జరుగుతుందంటే 1907 జూలైలో జరుగుతుంది. ఆ తర్వాత బిపిన్ చంద్రపాల్ టూర్ ఇన్ ఆంధ్ర వచ్చేసి మనకు సేమ్ ఇయర్ ఏప్రిల్లో జరుగుతుంది. తర్వాత కోటప్పకొండ కేసు, కోటప్పకొండ రియోట్స్ కేసు ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 1909లో జరుగుతుంది. ఫిబ్రవరి 19. తర్వాత తెనాలి బాంబ్ కేసు ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ 1909లో. అన్నిటికంటే లాస్ట్ జరిగేది తెనాలి బాంబ్ కేసు ఇందులో. సో మనకు గుర్తుంటే కానీ ఆ ఆన్సర్ని సాల్వ్ చేయలేం. అది ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ శ్రీకాకుళం. హిస్టరీకి దీనికి సంబంధం లేకుండా అడిగాడు. ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ శ్రీకాకుళంని ఏమని పిలుస్తున్నారు అడుగుతున్నాడు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. మహేంద్రగిరులు అంటారు. శ్రీకాకుళంలో ఈస్టర్న్ ఘాట్స్ని వాళ్ళు మహేంద్రగిరులు అని పిలుస్తారు. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. సేమ్ అండి, ఈవెంట్స్ అంటే ఇది కూడా అంతే. ఒక ఈవెంట్ ఎప్పుడు జరిగింది, ఏ ఈవెంట్ ముందు జరిగిందని ఒక క్రోనాలజీలో మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీరు గమనిస్తే ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర మహాసభ, దార్ కమిషన్, స్వామి సీతారాం ఫాస్టింగ్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అడుగుతున్నారు. ఇందులో మనకు ఫస్ట్ జరిగేది దార్ కమిషన్ ఉంది. ఫస్ట్ దార్ కమిషన్ జరుగుతుంది, తర్వాత విశాలాంధ్ర మహాసభలు జరుగుతాయి. తెలంగాణ ఏపీ రెండు కలిసి ఉండడానికి ఇవి డిస్కషన్స్ జరుగుతాయి ఏపీ తెలంగాణ మధ్య. తర్వాత మనకు స్వామి సీతారాం ఫాస్ట్ చేస్తాడండి. సపరేట్ ఆంధ్ర స్టేట్ కోసం ఫస్ట్ ఈయన ఫాస్టింగ్ చేస్తాడు. తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు ఆయన ఆసార్ చేస్తారు. తర్వాత కింద మరి గమనిస్తే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఇది లేట్ అండి. ఇది 1953 ఆ టైంలో వస్తుంది. సో మనకు ఫస్ట్ వచ్చేసి బి ఉండాలి. సో ఫస్ట్ బి ఉండే ఆప్షన్ ఇది ఒక్కటే అండి. మీకు ఇది ఒక్కటి తెలిసినా కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు మీరు. సో ఇదండి మనం నెక్స్ట్ వీడియోలో 31 to 40 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.